ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలలో ఎల్పీజీ గ్యాస్పై ఆధారపడటాన్ని తగ్గించి పర్యావరణ హితమైన వంట విధానాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఉచితంగా ఇండక్షన్ స్టవ్లను పంపిణీ చేసిందని అంగన్వాడీ సూపర్వైజర్ వసంతకుమారి తెలిపారు. మార్కాపురం జిల్లా కొమరోలు రాజుగారికోటలోని అంగన్వాడీ కేంద్రంలో మండలంలోని అంగన్వాడీ హెల్పర్లకు ఇండక్షన్ స్టవ్లపై అంగన్వాడీ సూపర్వైజర్ వసంతకుమారి అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. సందర్భంగా ఆమె ఇండక్షన్ స్టవ్ ముందుగా ఎలా ఆన్ చేసుకోవాలి, పాలు కాచే సమయంలో ఎంత వేడిని ఉంచుకోవాలి, అలాగే అన్నం, పప్పు, సాంబార్, చపాతీ, రొట్టె లాంటివి చేసే సమయంలో ఎంత వేడిని ఉంచుకోవాలి, పౌష్టికాహార పదార్థాలు వండే సమయంలో ఎంత వేడిలో ఉంచుకోవాలో లాంటి విధి విధానాలపై స్వయంగా తాను ఇండక్షన్ స్టవ్ పై చేసే హెల్పర్లకు అవగాహన కలిగించారు. సందర్భంగా అంగన్వాడీ సూపర్వైజర్ వసంతకుమారి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో ఇతర దేశాల యుద్ధం కారణంగా ఇటీవల గ్యాస్ కొరత ఏర్పడిందని, అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు ఆలోచనతో ఇండక్షన్ స్టవ్లను నేడు పంపిణీ చేశారని, వీటిని వాడటం ద్వారా సాధారణ వంట గ్యాస్ కంటే ఇండక్షన్ ద్వారా సుమారు 30% ఇంధన అవుతుందని, వంట చేసే సమయంలో వెలువడే కాలుష్యాన్ని తగ్గించి మహిళలు, చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం, అలాగే చాలా సులభంగా తక్కువ ఖర్చుతో వంటలు చేయడం ఇండక్షన్ స్టవ్ పంపిణీ యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. కొమరోలు మండలంలో మొత్తం 75 ఇండక్షన్ స్టవ్లను అంగన్వాడీ కేంద్రాలకు కేటాయించారని, వీటన్నింటినీ త్వరలో అందజేసి వాటి ద్వారా వంట చేయించే కార్యక్రమాన్ని చేస్తున్నట్టు వసంతకుమారి తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ హెల్పర్లు పాల్గొన్నారు. ప్రకాశం